ఓకే. మీరు మాత్రం ఖాళీ దొరికినప్పుడల్లా ఎస్‌క్యూఎల్ మాత్రం గట్టిగా చేయండి. ఈ మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ ఓకే. చదవాలి, రావాలి మార్క్స్ కాబట్టి ఓకే. పాస్ మార్క్ వరకు ఓకే. 8 పాయింట్ అబోవ్ ఉన్నట్టు చూసుకోండి. 7.5 అబోవ్ ఉన్నట్టు చూసుకోండి. Doesn't matter if you get 9.5 or 7.5 because nobody will ask your CGPA at the final end. People need your skills, not your CGPA. ఓకేనా? 7.5 CGPA వచ్చిన వాళ్ళు 30 LPA, 40 LPAలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 9.5 CGPA వచ్చిన వాళ్ళు ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే. ప్రవళిక జాయిన్ అయిందా? Can I start now? 1 second. Okay. So let's continue the session. Okay. So today you will be learning one of the most important topic in CTE. In CTE, most important topic in CTE, which is recursive CTEs. Okay. So the topic is recursive CTE. Okay, recursive CTE. Recursive CTE అంటే ఏంటంటే బేసికల్లీ యు నో ద కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్. వాట్ డస్ మీన్ బై రికర్షన్? మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో సి లాంగ్వేజ్ లో, C++ లో, పైథాన్ లో రికర్షన్ అనే కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటారు. Function that calls itself. Functions that call itself, right? That is called as a recursion. కరెక్టా? గుర్తుందా మీ ఎవరికైనా రికర్షన్ కాన్సెప్ట్? గైస్, ఉమా, కళ్యాణి, ఉన్నారా? రికర్షన్ గుర్తుందా? ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ యువర్ ఫైనల్ టర్మినేషన్ కండిషన్ కమ్స్. గుర్తుందా? ఓకే. సో SQL లో కూడా ఓకే రికర్షన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ రికర్షన్ అనే కాన్సెప్ట్ సిటీఈస్ తోనే యూజ్ చేస్తారు. ఓకే. సిటీఈస్ తో దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది ఇవాళ మీరు నేర్చుకుంటారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ నేను ప్రింట్ చేయాలనుకో, సి లాంగ్వేజ్ లో మీరు ఏం చేస్తారు? యూజువల్ గా ఫర్ లూప్ రాసుకుంటారు లేదా వైల్ లూప్ రాసుకుంటారు. యూజువల్ లూపింగ్ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే. లూపింగ్ కాన్సెప్ట్స్ ఏమవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడల్లా లోపల కండిషన్ అనేది ఎలా రాస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ I is equal to 1, I less than or equal to 10, I plus plus. ఓకే. లోపల ఏమొచ్చి ఏం చేస్తారు? ప్రింటర్ %d. ఓకే. ఇక్కడ ఏం చేస్తారు? I చేస్తారు. ఓకే. ఫస్ట్ I is equal to 1. ఓకే. మీ ఐలో 1 ఉంది, లోపలికి వచ్చి 1 ప్రింట్ అవుతుంది. ఓకే. అవుట్పుట్ లో 1 ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది 1 less than or equal to 10. ఎస్, దిస్ ఇస్ ట్రూ. సో నెక్స్ట్ ఏమవుతుంది? I ఇంక్రిమెంట్ అయిన తర్వాత I1 less than or equal to 2 less than or equal to 10. నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది. ఓకే. నెక్స్ట్ 2 ప్లస్ ప్లస్, నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది? 3. నెక్స్ట్ 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ప్రతిసారి I ఇంక్రిమెంట్ అవ్వడం, ఆ పక్కన ఉన్న కండిషన్ చెక్ చేయడం, I ఇంక్రిమెంట్ అవ్వడం, ఆ పక్కన ఉన్న కండిషన్ చెక్ చేయడం. సాటిస్ఫై అయినప్పుడల్లా లోపలికి వెళ్ళి ప్రింట్ చేస్తుంది. ఎప్పుడైతే I10 తర్వాత 11 వస్తుందో 11 less than or equal to 10 అనేది ఫాల్స్. సో లోపలికి వెళ్ళదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో మీ అవుట్పుట్ లో 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ హౌ బేసికలీ 1 to 10 నెంబర్స్ ని నువ్వు ఒక సి లాంగ్వేజ్ లో కానీ పైథాన్ లో కానీ యూజ్ చేసే లాజిక్ ఇది. ఓకే. వైల్ లూప్ కూడా సేమే.
వైల్ లూప్ ఎలా రాస్తారు, బయట i ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తారు. ఓకే, బేస్ కండిషన్. లోపల ఏం రాస్తారు, వైల్ i లెస్ దాన్ ఈక్వల్ టు 10 రాస్తారు. ఓకే, లోపల ఏం చేస్తారు, ప్రింట్ i చేస్తారు, ప్రింట్ f పర్సెంటైల్ డి i అని రాస్తారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, i ఈక్వల్ టు i ప్లస్ 1 రాసి క్లోజ్ చేస్తారు. ఓకే, సో ఇది బేస్ కండిషన్, ఇది వైల్ కండిషన్, లోపల ప్రింట్ కండిషన్, ఇంక్రిమెంటల్ కండిషన్. ఇది వైల్కి రాసిన లాజిక్. కరెక్టా? సో ఇది లూపింగ్. ఒక 1 to 10 నెంబర్స్ చేయడానికి రాసే లూపింగ్ కాన్సెప్ట్. ఓకే, అలా కాకుండా మీరు రికర్షన్ యూజ్ చేసి ఎలా రాస్తారు గుర్తుందా? ఫంక్షన్స్ యూజ్ చేసి గుర్తుందా? బేస్ కండిషన్ ఎలా రాస్తారు చెప్పండి. యాడ్ అనే ఫంక్షన్ తీసుకొని ఆర్ ప్రింట్ అనే ఫంక్షన్ తీసుకొని ఎన్ 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 అనేది ఇచ్చి లైక్ ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు 10 అనుకో, ఇచ్చి లోపల ప్రింట్ చేసి ఎన్ ని మళ్ళీ ప్రింట్ ఆఫ్ n-1 చేస్తే కాల్ అయిపోద్ది బేస్ కండిషన్. ఇఫ్ n ఈక్వల్స్ టు 0 బ్రేక్. గుర్తుంది కదా? సో బేస్ కండిషన్ ఇఫ్ సంథింగ్ n ఈక్వల్ టు సమ్ 0 రాసి యూ విల్ రైట్ సమ్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, n ఈక్వల్ 10+1 వాట్ ఎవర్ యూఆర్ రైటింగ్, n ఈక్వల్ 10+1. ఓకే, డెఫ్ కండిషన్ యాడ్ సమ్ n. ఓకే, రాసిన తర్వాత మెయిన్ లో యూ విల్ కాల్ యువర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్పుట్ వాల్యూ 1. సో అది ఇంక్రిమెంట్ అవుతా ఉంటది. ఓకే, ఇక్కడ n ఈక్వల్ 10 రాసుకోండి. ఓకే, సో ఇంక్రిమెంట్ అవుతా ఉంటది. ఆ ఫంక్షన్ మళ్ళా అదే కాల్ అవుతా ఉంటది. అండ్ ఫైనల్లీ వాట్ ఇట్ విల్ బి ప్రింటింగ్ 1 to 10 నెంబర్స్. దిస్ ఇస్ బేసిక్ రికర్షన్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ పైథాన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఫంక్షన్ ఓరియంటెడ్ గా ఇలా రాస్తారు. ఒక బేస్ కండిషన్, ఆ బేస్ కండిషన్ లోనే ఫంక్షన్ కాల్ అయ్యేలాగా రాస్తారు. ఓకే, అలాగే జస్ట్ ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ కి సి ప్లస్ ఇవన్నీ అన్నాను. ఓకే, ఇప్పుడు సీక్వెల్ లో మాట్లాడుతాం కాబట్టి we will discuss everything for SQL only. Okay, we will discuss everything for SQL only. Okay, so SQL లో మీరు 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేసేటప్పుడు యూజువల్ గా ఏం చేస్తారంటే సింటెక్స్, ఓకే, విత్ క్లాస్, ఓకే, మీ ఫంక్షన్ నేమ్ సిటీ నేమ్ ఏదైతే అనుకుంటున్నారో సిటీ నేమ్ రాయండి. ఓకే, సిటీ నేమ్ ఏం రాస్తారంటే విత్ ఓకే విత్ నెంబర్స్ ఆఫ్ పారామీటర్ n తీసుకుంటున్నాను నేను. ఓకే, n. ఓకే, ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. ఓకే, సో మీరు రాయాల్సినవి రెండు క్వైరీస్ రాయాలి. ఒకటి బేస్ క్వైరీ, ఓకే, ఇంకొకటి రికర్సివ్ క్వైరీ. ఒకటి బేస్ క్వైరీ, ఇంకొకటి రికర్సివ్ క్వైరీ రాయాలి. బయటకు వచ్చాక రాయాల్సింది ఏంటంటే మెయిన్ క్వైరీ. ఓకే, ఇలా ఉంటుంది సింటాక్స్ యూజువల్ గా. ఓకే, దీన్ని ఎలా రాస్తారు అంటే విత్ క్లాస్, ఓకే, నెంబర్స్ ఆఫ్ n యాజ్, ఓకే, బేస్ క్వైరీ ఎలా రాయాలంటే సెలెక్ట్. ఓకే, బేస్ క్వైరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకో, నేను ఫస్ట్ 1 తీసుకుంటున్నాను, n వాల్యూ 1 యాజ్ n. ఓకే, 1 యాజ్ n ఫ్రమ్ డమ్మీ టేబుల్, ఏం లేదు కాబట్టి డమ్మీ టేబుల్ తీసుకుంటున్నాను. సెలెక్ట్ 1 యాజ్ n ఫ్రమ్ డ్యూయల్. ఓకే, రాసిన తర్వాత మీరు రాయాల్సింది ఏంటి అంటే ఈ రెండింటికి మధ్యలో మీరు రాయాల్సింది యూనియన్ ఆల్. ఓకే, కంబైన్ చేయాలి, అపెండ్ చేయాలి డేటాని. సో యూనియన్ ఆల్ రాయాలి. యూనియన్ ఆల్ రాసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలాగా సెలెక్ట్. ఓకే, n వాల్యూ ఇంక్రిమెంట్ అవుతా ఉండాలి, n+1. ఓకే, n+1 ఫ్రమ్, ఓకే, ఏ తీసుకుంటున్నారో సిటీ, ఆ సిటీ నేమ్ రాయాలి. నంబర్స్. ఓకే, రాసిన తర్వాత క్లోజ్ చేసేసి యూ విల్ రైట్ యువర్ మెయిన్ క్వెరీ విచ్ ఇస్ నథింగ్ బట్ సెలెక్ట్, ఓకే, స్టార్ ఫ్రమ్, ఓకే, నంబర్స్. ఓకే, ఇక్కడ n+1 కి వేర్ కండిషన్ రాయకపోతే ఎక్కడ ఎండ్ అవుతుందో మనకు తెలియదు. సో ఇక్కడ వేర్ కండిషన్ ఏం రాస్తారంటే వేర్ n < 10. వేర్
n less than or equal to 10 వరకు. అర్థమైంది ఇది? సో 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయడానికి లాజిక్ ఇదిరా. ఒకసారి Oracle Live SQL ఓపెన్ చేయండి. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ దట్. ఎవరు రాస్తారు క్వైరీ? Who wants to write? Tanuja, share your screen. Tanuja, share your screen. Tanuja, you are sharing your screen or not? Open Oracle Live SQL. I shared Anaya. Is it visible? Yes, visible. Adnan. I have created the tables you given in WhatsApp. Tables అన్ని పక్కన పెట్టు. అవన్నీ వదిలేపేస్తానికి 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఓకే, స్టార్ట్ రైటింగ్ విత్ క్లాస్. ఇది ఫుల్ స్క్రీన్ చేయు. Oracle SQL ఫుల్ స్క్రీన్ చేయు. అన్నయ్య చెప్తావా? With numbers of n. This is your CTE, and whatever you are writing n is your parameter. Okay, as with numbers of n as. Okay, ఇప్పుడు ఓపెన్ చేయి, CTE brackets ఓపెన్ చేయి. Okay, inside that what you have to do 2 queries. One is your base query, union all you are doing with the recursive query. Okay, so what you will be writing there? So first you need to write your base. Your base will start from 1. So you will write select 1 as n from UL. Select 1 as n from UL. Okay. Union all. Then write select n plus 1 from your CT name is what? Numbers. Where it should stop? It should stop after 10. So n less than or equal to 10. Or you can n less than or 10. Fine. Then you will write select star from your numbers. Final main query. Now if you execute this query, it will print you recursively starting from 1. It will keep on appending till 10. 11 you are also getting because after 11 you are printing, you are checking the condition 11 less than or equal 10. So put 10 less than 10. నే ఒకసారి చెప్పు. 10 less than 10. ఎందుకు ఈక్వల్స్ టు అన్న 11 వస్తుంది? సో నీ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యింది, ఫ్రమ్ టేబుల్ నుంచి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఫ్రమ్ తర్వాత కదా వేరే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ 10 నెంబర్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వేర్ క్లాస్ చెక్ చేస్తుంది, 11 తర్వాత చెక్ చేస్తుంది. అర్థమవుతుందా? మీ 10 లెస్ దెన్ ఈక్వల్ టు 10 కండిషన్ చెక్ చేశాక ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నీకు గుర్తుందా? ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వేర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వేర్ క్లాస్ తర్వాత గ్రూప్ బై ఎగ్జిక్యూట్ అవుతుంది. గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ క్లాస్, హ్యావింగ్ తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ గుర్తుందా? సో నీ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ లో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ కండిషన్ లో 10 లెస్ దెన్ ఈక్వల్ 10 అనేది కరెక్ట్. సో 10 లెస్ దెన్ 10 తర్వాత కింద గ్రూప్ బై లేదు, తర్వాత ఏముంది? హ్యావింగ్ లేదు, తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో సెలెక్ట్ లో నువ్వు రాసింది ఏంటి? n+1. సో నీ 10 లెస్ దెన్ ఈక్వల్ టు 10 అయిపోయిన తర్వాత n వాల్యూ 10 ఉంది. సో 10+1 ఏదైతే ఉంది సెలెక్ట్ లో n+1. సో 10+1 అనేది 11 అయిపోతుంది. అందుకే 11 ప్రింట్ అయిన తర్వాత 12 నుంచే కండిషన్ అనేది తప్పు అవుతుంది కాబట్టి 11 ప్రింట్ అయింది అట్లా. ఇప్పుడు ఇక్కడ 10 లెస్ దాన్ 10 ఫాల్స్, బట్ దానికన్నా ముందే సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి 10 ప్రింట్ అయింది. అంతేనా? అంతే. ఇది క్లియరా? జగదీష్ మళ్ళీ చెప్పవా ఇది? I'm sharing my board. Okay, just check my board. Wait.
రైట్. చూడండి, కనబడుతుంది స్క్రీన్? లేదు, కనిపించట్లేదు. ఓకేనా? కనబడుతుందా? కనిపిస్తుంది స్క్రీన్? కనిపిస్తుంది కదా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి, నంబర్స్ అనే సిటీ ఇది. ఓకే, నంబర్స్ అనే సిటీ టేబుల్ ఇది. సో n వాల్యూ పారామీటర్ అనేది తీసుకున్నాము. 1 అనేది మీ బేస్. సో ఇది బేస్ క్వెరీ. ఓకే, సో n వాల్యూ ఫస్ట్ 1 అవుతుంది. ఓకే, n వాల్యూ ఫస్ట్ 1. యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నావు, యూనియన్ వాళ్ళు చేసేటప్పుడు ఇది రికర్సివ్ క్వెరీ అన్నాను నేను. ఇది రికర్సివ్ క్వెరీ. ఓకే, ఇది ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం మల్టిపుల్ టైమ్స్ యూనియన్ ఆల్ అవుతా ఉంటది, అపెండ్ అవుతా ఉంటది. ఓకే, ఇది మాత్రం ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో n ఈక్వల్ టు 1. ఓకే, నెంబర్స్ అనే సిటీలో n ఈక్వల్ టు 1 ఉంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏం చేసావు, యూనియన్ ఆల్ అంటున్నావు. ఓకే, n+1 ఫ్రమ్ వేర్ n లెస్ దెన్ ఈక్వల్ టు 10 అన్నావు. సో 1 లెస్ దెన్ ఈక్వల్ టు 10 కాబట్టి, ఓకే, వేర్ క్లాస్ కరెక్ట్ కాబట్టి n+1 ఎంత అవుతుంది ఇప్పుడు, 1+1 అవుతుంది. ఓకే, సో n వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, n వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇది రికర్సివ్ క్వెరీ అని చెప్పాను. మళ్ళా ఇది ఏం చేస్తుంది, కాల్ చేస్తుంది. దేన్ని కాల్ చేస్తుంది, ఇదే సిటీని కాల్ చేస్తుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది, 2. ఇప్పుడు n వాల్యూ 2 ఉంది, లోపలికి వస్తుంది. బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ ఇది క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను నేను. సో ఇప్పుడు ఏంటి, సెలెక్ట్ n+ ఫ్రమ్ వేర్ n లెస్ దెన్ ఈక్వల్ టు 10, 2 లెస్ దెన్ ఈక్వల్ టు 10, 2 లెస్ దెన్ ఈక్వల్ టు 10 విచ్ ఇస్ ట్రూ. సో ఇది ట్రూ కాబట్టి ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, 2. 2+1 ఎంత అవుతుంది, 3. సో ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది, 3. సో ఇదేమవుతుంది, మళ్ళా పారామీటర్ రికర్సివ్ కాల్ అయ్యి 3 అవుతుంది, లోపలికి వస్తుంది. బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏంటి, వేర్ క్లాస్ 3 లెస్ దెన్ ఈక్వల్ టు 10 విచ్ ఇస్ ట్రూ. అప్పుడు నీకు సెలెక్ట్ n+1 ఎంత అవుతుంది, 3+1 ఎంత అవుతుంది, 4. ఓకే, అలా అలా వెళ్తూ n వాల్యూ 9 అవుతుంది. ఓకే, 9 అయిన తర్వాత, ఓకే, వేర్ క్లాస్ లో ఏముంది, 9 లెస్ దెన్ ఈక్వల్ టు 10 ఉంది విచ్ ఇస్ ట్రూ. సో విచ్ ఇస్ ట్రూ కాబట్టి ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది, 9. 9+1 ఎంత, 10. కరెక్టా? సో n వాల్యూ 9 వరకు క్లియరా మీరు, n వాల్యూ 9 వరకు క్లియరా లావణ్య? లావణ్య, n వాల్యూ 9 వరకు క్లియరా? 10 ప్రింట్ అయినంత వరకు క్లియరా సెలెక్ట్ స్టేట్మెంట్? ఇప్పుడు n వాల్యూ ఎంత అయింది, 10 అయింది. ఇక్కడ నేను ఏం రాస్తాను, n లెస్ దెన్ ఈక్వల్ 10 రాస్తున్నాను. 10 లెస్ దెన్ ఈక్వల్ టు 10 ట్రూయేనా? ట్రూ అయినప్పుడు ఇక్కడ నేను n+1 వాల్యూ ఎంత అవుతుంది, 10+1 కదా. సో ఇప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది, సెలెక్ట్ వాల్యూలో ప్రింట్ అయినప్పుడు ఏది కూడా ప్రింట్ అవుతుంది, 11 కూడా ప్రింట్ అవుతుందా లేదా? ఇప్పుడు ఇది 11 అవుతుంది. ఇప్పుడు 11 లెస్ దెన్ ఈక్వల్ టు 10 కరెక్టా? కాదు, సో ఇది ప్రింట్ అవ్వదు. సో n లెస్ దెన్ ఈక్వల్ టు నువ్వు 10 అని రాస్తే నీకు 10 లెస్ దెన్ ఈక్వల్ టు 10 వరకు చెక్ చేసి అది ట్రూ అయింది కాబట్టి n వాల్యూ n+1 అంటున్నా కాబట్టి, సో 10+1 కూడా 11 అనేది కూడా ప్రింట్ అవుతుంది అని చెప్పాను ఇందాక. ఇప్పుడు అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా గౌతమి, నీకు అర్థమైంది ఇంతకి? గౌతమి అర్థమవుతుంది, కోడ్ రాసినప్పుడే ఇది కొంచెం ఇదేడుతుంది అన్నట్టు ఉంటది. అర్థమవుతుందా, కాన్సెప్ట్ చాలా ఈజీ. ఓకే, ఇది క్లియర్ కదా. సో ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడిగే రికర్సివ్ సిటీస్ మీద రాసుకుంటారా మీరు, ఎక్కడైనా రాసుకోండి నోట్స్. రికర్సివ్ సిటీలో ఓకే, ఫ్రెషర్స్ కానీ, ఓకే, మిడ్ లెవెల్ వాళ్ళు కానీ
ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కానీ అడిగి క్వశ్చన్లు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్వీన్ 4 LPA టు ఓకే 26 LPA ఇప్పుడు వరకు మాకు అడుగుతున్న క్వశ్చన్లు ఇవన్నీ. ఓకే, రికర్స్ సిటీకి అడిగే క్వశ్చన్ రాసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ప్రింట్ 1 to 10. ఓకే, లేదా ప్రింట్ 1 to n వాల్యూ అది ఎంతనే వచ్చి చెప్పలేము. ఓకే, నెంబర్ 2 ఓకే ఫైండ్ మిస్సింగ్ n వాల్యూ. ఫైండ్ మిస్సింగ్ n వాల్యూ మనం ఒకసారి చేసాం గుర్తుందా? n ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 చేసి సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఓవరాల్ సమ్ కనుక మైనస్ చేస్తే మనకు వచ్చేదే మిస్సింగ్ వాల్యూ ఆఫ్ n వాల్యూ. ఓకే, సో రికర్సివ్ సిటీ ఎస్క్యూఎల్ అడిగే క్వశ్చన్ ఇది ఒకటి, వన్ ఆఫ్ ది మెయిన్ క్వశ్చన్. ఇది ఒక నెంబర్ కి 1 నెంబర్ మిస్సింగ్ అయితే ఓకే, ఇందులోనే మల్టిపుల్ నెంబర్స్ మిస్సింగ్ కూడా అడుగుతాడు. ఫైండ్ మల్టిపుల్ n నెంబర్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్. ఫైండ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్. ఓకే, సో మోస్ట్లీ ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అడుగుతున్నాడు ఎక్కువ, చెప్పలేం ఫ్రెషర్స్ కూడా అడగచ్చు. మోస్ట్లీ 15 lakhs అబోవ్ ప్యాకేజ్ వాళ్ళకి అడుగుతున్న క్వశ్చన్ ఇది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్. ఓకే, ఇది పక్కా, ఇది స్టార్ పెట్టుకోండి థర్డ్ క్వశ్చన్. ఓకే, మొన్న నాకు ఫస్ట్ రౌండ్ అడిగారు అడోబ్లో ఇది సమ్ ఆఫ్ మిస్సింగ్ n నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద hierarchy of find the hierarchy of employees. ఓకే, ఫైండ్ ద హైరార్కీ ఆఫ్ ఎంప్లాయీస్ లో సిఇఓ అండర్లో పనిచేసిన వాళ్ళు ఎవరు, మేనేజర్ అండర్లో పనిచేసిన వాళ్ళు ఎవరు, ఎవరి అండర్లో ఎవరు పనిచేస్తున్నారు, లేదా ఎవరి మేనేజర్లు ఎవరు అని అడుగుతాడు క్వశ్చన్. ఓకే, డేటా మీకు ఆల్రెడీ ఇచ్చాను దగ్గర గ్రూప్ లో, మీకు అర్థమవుతుంది ఆ క్వశ్చన్ ఏంటి అనేది. ఓకే, ఈ 4 క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు రికర్సివ్ సిటీస్ లో. ఈ 4 క్వశ్చన్స్ కనుక మీరు స్ట్రాంగెస్ట్ గా బాగా కోడ్ చేయగలిగితే మోస్ట్లీ ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ యూ. ప్లస్ ఇది స్కోర్ మీకు యాడ్ ఆన్ స్కోర్, ఎందుకంటే ఈ 4 క్వశ్చన్స్ చాలా మంది చెప్పలేరు. ఓకే, సో ఇట్ కెన్ బి 5 lakh ప్యాకేజ్ ఆర్ ఇట్ కెన్ బి 20+ ప్యాకేజ్. ఈ 4 క్వశ్చన్స్ మాత్రం రికర్సివ్ సిటీస్ లో అడగాలి అనుకుంటే ఈ 4 దాటి వెళ్ళడు మోస్ట్లీ. ఓకే, నేను ఇప్పుడు వరకు అటెండ్ అయిన 100 ఇంటర్వ్యూస్ లో 100 కంపెనీస్ లో లాస్ట్ 6 years లో ఫస్ట్ 3 ఫేస్ చేశాను. 4th ఎక్కడో ఒకటో రెండో కంపెనీస్ అడిగాయి. మోస్ట్లీ నేను ఫేస్ చేసిన క్వశ్చన్ అయితే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది కూడా. ఓకే, ఈ ఫస్ట్ 3 ఎక్కువ ప్రయారిటీ, 4th క్వశ్చన్ వెరీ రేర్. బట్ 4th క్వశ్చన్ కూడా మిస్ చేయొద్దు. 4th క్వశ్చన్ యూజువల్ గా ఎలాంటి కంపెనీస్ అడుగుతాయంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ అడుగుతాయి. ఓకే, కన్సల్టింగ్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మోస్ట్లీ 1, 2, 3 క్వశ్చన్స్ అడుగుతాయి. టీసీఎస్, ప్రోటెక్, మహీంద్రా, డెలైట్, ఈ కంపెనీస్ అయితే ఫస్ట్ 3 అడుగుతాయి మోస్ట్లీ. గైస్, యూ గాట్ దిస్ పాయింట్ రైట్? అర్థమైంది? ఇది అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో రా? గైస్, ఎస్ ఆర్ నో? థమ్స్ అప్ పెడితే నాకు కనబడదురా? అన్నయ్య అర్థమవుతుందా? Shall we discuss this question? Find multiple number of missing values. Yes, Anya. బాబోయ్ నాయను. ఓకే, చూడండి జాగ్రత్త వినండి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంబర్స్ అనే టేబుల్ ఉంది అనుకోండి. ఓకే, నంబర్స్ అనే టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 1, 2, 3 మిస్ అయింది, 4, 5, 6 మిస్ అయింది, 7, 8 అయింది, 7, 8 ఉంది. ఇది మీ టేబుల్. ఓకే, సో మీ టేబుల్లో ఉన్న వాల్యూస్ ఇవి. ఓకే, నంబర్స్ అనే టేబుల్లో ఐడీస్ 1, 2, 4, 7, 8 ఉన్నాయి. సో మిస్సింగ్ అవుట్పుట్ ఏంటి అంటే నాకు మిస్ అయిన నంబర్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ 3, 5, 6. ఇవి ఎలా ప్రింట్ అవ్వాలంటే అసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది మీ అవుట్పుట్, ఇది మీ ఇన్పుట్, ఇది మీ అవుట్పుట్. ఓకే, సో దీనికి మీరు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ వెంటనే మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి అంటే రికర్సివ్ సిటీ. ఒక పడుతుందా?
హెడ్సెట్ ఉందా నా దగ్గర? హెడ్సెట్ ఉందా? నాకు ఒక్కటి ఫ్యాన్ నాకు హెడ్సెట్ ఇచ్చేయండి ఎవరో ఒకరు. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఓకే, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఫుల్ స్పీడ్ పెట్టు. చెమట కారిపోతుంది మీకు చూస్తుంటే మొహం. ఇంటికి వెళ్ళేసి వచ్చేప్పుడు ఒక్క నిమిషం. జస్ట్ గివ్ మీ a second. My roommates are suffering from sweat అంట. స్వెట్. హలో, guys, am I audible? Hello? Okay, 1 second. Got it. So now we will be discussing this one, right? So what are the missing numbers from the numbers table with a full of sequence? Okay, 1 2 4 7 ఉంది. సో ఇక్కడ ఏం మిస్ అవుతుంది? 3 మిస్ అవుతుంది, ఇక్కడ 5 6 మిస్ అవుతుంది. ఈ మిస్ అయిన నంబర్స్ ని మీరు ప్రింట్ చేయాలి. ఓకే, సో మిస్ అయిన నంబర్స్ మీరు ప్రింట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ యువర్ రికర్సివ్ సిటీ లాజిక్. ఓకే, సో రికర్సివ్ సిటీ లాజిక్ ఎలా యూజ్ చేస్తారు అంటే, ఓకే, ఫస్ట్ లాజిక్ ఎలా రాస్తారంటే 1 నుంచి 10 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, 1 నుంచి 10 అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 8 వరకు ఇది మీ మినిమం నెంబరు. ఓకే, 8 అనేది మీ మాక్సిమం నెంబర్. సో నంబర్స్ టేబుల్లో మ్యాక్స్ ఆఫ్ నమ్ అంటే ఓకే 8, మిన్ ఆఫ్ నమ్ అంటే 1. సో మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసి ఓకే మిన్ అనే నెంబర్ నుంచి మ్యాక్స్ అనే నెంబర్ వరకు సీక్వెన్స్ ఆర్డర్ అంతా ఒక సిటీలో పెట్టుకోండి. ఈ సీక్వెన్స్ అంతా 1 నుంచి 8 వరకు ఓకే ఎన్ వాల్యూ, మినిమం ఎన్ వాల్యూ నుంచి మాక్సిమం ఎన్ వాల్యూ వరకు 1 to 8 ఒక దాంట్లో పెట్టుకోండి సిటీలో. ఓకే, ఇప్పుడు మీ నమ్ అనే టేబుల్లో ఏ ఉన్నాయి? 1 2 ఉంది. ఓకే, ఇంకేముంది? 4 7 8 ఉంది. ఓకే, ఈ నమ్ అనే టేబుల్లో ఇది ఉంది. ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్నవి, ఈ టేబుల్లో లేనివి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టేబుల్లో ఓకే నాట్ ఇన్ దిస్ టేబుల్ అన్నాను అనుకో. ఓకే, ఈ టేబుల్లో నాట్ ఇన్ దిస్ టేబుల్ 1 నాట్ ఇన్ 1 కాదు. 2 నాట్ ఇన్ 2 కాదు. 3 నాట్ ఇన్ ఈ టేబుల్లో ఎస్, 3 నాట్ ఇన్ దిస్ టేబుల్. సో ఈ 3 అనేది మీ అవుట్పుట్ లో ఉండాలి. నెక్స్ట్ 4 నాట్ ఇన్ దిస్ టేబుల్ రాంగ్. 5 నాట్ ఇన్ దిస్ టేబుల్ ఎస్ ట్రూ. 5 ఇస్ నాట్ దేర్ ఇన్ దిస్ టేబుల్. సో మీ అవుట్పుట్ లో 5. 6
ఇట్స్ నాట్ ఇన్ దిస్ టేబుల్ విచ్ ఇస్ ట్రూ. 7 నాట్ ఇన్ దిస్ 7 కాదు, ఇట్స్ దేర్. 8 నాట్ ఇన్ దిస్ టేబుల్ కాదు. సో టేబుల్ అంతా లాస్ట్ వరకు ఇక్కడ మొత్తం అంతా ఇటరేట్ అయింది. సో ఏ నెంబర్స్ లేవు అంటే 3, 5, 6 లేవు. ఓకే, సో ఇది మీ బేసిక్ లాజిక్. దీనికి మీరు క్వైరీ ఎలా రాస్తారు అంటే, ఓకే, సో ఫాస్ట్ గా మీరు ఫస్ట్ విత్ క్లాస్ రాసుకోండి, ఓపెన్ చేసి ఇలా పెట్టుకోండి. యూనియన్ ఆల్ మీకు ఆల్రెడీ తెలుసు ఎలా రాయాలో, యూనియన్ ఆల్ రాసుకుంటారు ఇలాగా. ఓకే, ఇక్కడ మీ బేస్ క్వైరీ రాయాలి. సో బేస్ క్వైరీ ఏంటి, సెలెక్ట్. ఇక్కడ బేస్ క్వైరీ రాసుకోవాలి మొత్తం అంతా. మళ్ళీ ఇక్కడ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి విచ్ ఇస్ యువర్ రికర్సివ్ క్వైరీ, ఇది మీకు తెలుసు. ఇక్కడ ఏం రాయాలి, మీ మిస్సింగ్, ఇది మీ మెయిన్ క్వైరీ రాయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఎలా రాస్తారు అంటే, ఓకే చూడండి, ఈ సిటీఈలో మీరు ఏం చేస్తారంటే, ఈ సిటీఈలో నేను ఏం చెప్పాను లాజిక్, మొత్తం 10 నెంబర్స్ ప్రింట్ అయ్యేలాగా, ఐ మీన్ టు సే ఆల్ నెంబర్స్ షుడ్ బి దేర్ ఇన్ ద సిటీ, అట్లా చేసుకోండి. ఓకే, అన్ని ఈ సిటీఈ మొత్తంలో మీ డేటా అంతా ఉండాలి. 1 to మాక్సిమం మినిమం నెంబర్ నుంచి మాక్సిమం నెంబర్ వరకు ఉండాలి. సో మీ సిటీ నేమ్ ఏం రాస్తారంటే ఆల్ నెంబర్స్ అని రాసుకోండి, ఏదో ఒకటి సంథింగ్, ఆల్ నెంబర్స్, ఆల్ నమ్ ఆఫ్ ఎన్ అని రాయండి. ఓకే, ఆల్ నమ్స్ ఆఫ్ ఎన్ యాజ్ అని రాసి, ఇప్పుడు మీరు సెలెక్ట్ క్వెరీలో ఏం రాస్తారంటే, ఓకే, సెలెక్ట్ ఫస్ట్ నెంబర్ మినిమం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మినిమం నెంబర్ స్టార్ట్ అవుతుంది. సో మినిమం ఆఫ్ ఎన్ అని రాయండి. మినిమం ఆఫ్ అందులో ఉన్న వాల్యూ ఏంటి, నమ్. ఓకే, మినిమం ఆఫ్ నమ్ ఐడి, మినిమం ఆఫ్ నమ్ కాలం నేమ్, మినిమం ఆఫ్ నమ్. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏమొచ్చి నెంబర్స్ టేబుల్ అనుకోండి, నెంబర్స్. ఓకే, ఇది మీ బేస్ క్వైరీ. ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, మీ మాక్సిమం నెంబర్ వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఎన్ నుంచి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఎన్ అనుకోండి. ఓకే, ఈ మిన్ ఆఫ్ నమ్ అనేది ఎన్ అనుకోండి. n+1 అలా ఇటరేట్ అవుతా ఉండాలి. సో ఫ్రమ్, ఓకే, ఫ్రమ్ n+1, ఫ్రమ్ ఈ రికర్షన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది రాయాలి. ఏంటది, ఆల్ నమ్. ఓకే, ఆల్ నమ్ వేర్ ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి, మీ మాక్సిమం నెంబర్ వరకు ఎండ్ అవ్వాలి కాబట్టి వేర్ n లెస్ దాన్, ఓకే, ఇక్కడ మీరు ఏం రాయాలి, మాక్సిమం ఆఫ్ దట్ నెంబర్. సో సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ నమ్ ఫ్రమ్ నెంబర్స్ టేబుల్. ఓకే, ఇది మీ సిటీ. ఓకే, ఇది సిటీరా. సో ఫర్ సిటీ ఇప్పుడు ఏంటి, సిటీ అంటే ఏంటి, ఆల్ నమ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బేస్ క్వైరీ ఇది మీ బేస్ క్వైరీ, ఇది మీ రికర్సివ్ క్వైరీ, ఇది మీ రికర్సివ్ క్వైరీ. ఓకే, ఇది మీ రికర్సివ్ క్వైరీ. ఇప్పుడు ఆల్ నమ్ అనే సిటీలో ఎన్ మినిమం ఆఫ్ నమ్ అంటే ఏంటి, ఆ టేబుల్లో ఉన్న మినిమం ఆఫ్ నమ్ ఎంత, మినిమం ఆఫ్ నమ్ ఎంత టేబుల్లో, మినిమం ఆఫ్ నమ్ ఎంత, 1. సో ఫస్ట్ వాల్యూ ఎంత, 1. మినిమం ఆఫ్ నమ్ వాల్యూ ఎంత, 1. ఓకే, ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు యూనియన్ ఆల్ ఉంది, అపెండ్ అవుతుంది, నెక్స్ట్ కిందకి అపెండ్ అవ్వాలి. ఇక్కడ ఏం రాస్తారు, n+1 రాశారు. ఫ్రమ్ ఆల్ నమ్, ఇదే సిటీఈ రికర్సివ్ కాలింగ్ కోసం ఆల్ నమ్ అని రాశారు. వేర్ n లెస్ దాన్ అని రాశారు. ఇప్పుడు n వాల్యూ ఎంత, ఇక్కడ ఫస్ట్ 1 లెస్ దాన్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ నమ్ అన్నారు. ఈ టేబుల్లో మ్యాక్స్ వాల్యూ ఎంత నేను అన్నది, మ్యాక్స్ ఆఫ్ నమ్ ఎంత, 8. సో 1 less than 8, 1 less than 8 ట్రూ ఆఫ్ ఫాల్సా, ట్రూ. కాబట్టి సెల్ఫ్ స్టేట్మెంట్ లో ఏముంది, n+1. సో n+1 అంటే ఏమవుతుంది, అది 1+1. సో ఆల్ నెంబర్స్ లో నెక్స్ట్ ప్రింట్ అయ్యే నెంబర్ ఏంటి, 2. ఇప్పుడు లోపల రికర్సివ్ వాల్యూ ఎంత, లోపల n వాల్యూ 2. లోపల ఉన్న బేస్ క్వైరీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో చెక్ చేయదు ఇంకా. నెక్స్ట్ యూనియన్ ఆల్ ఏముంది, n+1 ఫ్రమ్ ఆల్ నమ్. ఇప్పుడు n వాల్యూ ఎంత, 2 లెస్ దాన్ మ్యాక్స్ నెంబర్ ఎంత, 8. 2 లెస్ దాన్ 8, కరెక్టా రాంగా, కరెక్ట్. సో n వాల్యూ ఎంత, 2 + 1 ఎంత,
3 ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్ది? 3 ఇప్పుడు n వాల్యూ ఎంత? ఈ 2 కాస్త ఏమవుద్ది? 3 3 3 less than 8 ట్రూ 3 plus 1 ఎంత అవుద్ది? 4 4 4 less than 8 ట్రూ 4 plus 1 ఎంత? 5 5 5 less than 8 ట్రూ 5 plus 1 6 6 less than 8 ట్రూ ఓకే 6 plus 1 7 ఓకే నెక్స్ట్ 7 less than 8 7 plus 1 7 plus 1 8 ఓకే 8 ఇప్పుడు 8 వాల్యూ ఇది 8 8 less than 8 రాంగ్ 8 less than 8 రాంగ్ సో n plus 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇప్పుడు ఆల్ నమ్ అనే సిటీలో ఏముంది ఆల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 8 ఆల్ నమ్ అనే సిటీలో ఇట్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ కామన్ టేబుల్ లో ఏముంది 1 to 8 నెంబర్ ఆల్ నంబర్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు నేను మెయిన్ క్వెరీ ఎలా రాయాలి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇందాక లాజిక్ చెప్పా నాట్ ఇన్ రాయాలి కరెక్టా సెలెక్ట్ ఓకే ఎన్ యాజ్ ఓకే యువర్ మిస్సింగ్ నెంబర్ కాలం నేమ్ మిస్సింగ్ నెంబర్ అని రాసుకోండి ఫ్రమ్ ఈ సిటీ నేమ్ ఏంటి ఆల్ నమ్ ఓకే ఆల్ నమ్ వేర్ దట్ n వాల్యూ నాట్ ఇన్ ఓకే మన టేబుల్ ఏదైతే ఉందో మన టేబుల్లో ఏముంది సెలెక్ట్ నమ్ ఫ్రమ్ నంబర్స్ ఓకే మనకి ఏ ఆర్డర్ లో ప్రింట్ చేయాలి అసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలి కాబట్టి ఆర్డర్ బై ఎన్ అసెండింగ్ ఆర్డర్ బై ఎన్ ఏఎస్సి ఆర్డర్ బై ఎన్ అసెండింగ్ ఆర్డర్ బై ఎన్ ఏఎస్సి ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది మెయిన్ క్వరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి నాకు ఎవరైనా ఫస్ట్ ఎన్ వాల్యూ ఎంత 1 అనేది వేర్ 1 నాట్ ఇన్ ఈ టేబుల్ లో మొత్తం ఏమున్నాయి 1 2 4 1 2 4 6 8 7 8 1 2 4 7 8 ఉంది టేబుల్లో ఇది ఏ టేబుల్ నంబర్స్ అనే టేబుల్ ఓకే సో 1 నాట్ ఇన్ ఈ టేబులా కాదు కదా 1 ఇస్ దేర్ ఇన్ దిస్ టేబుల్ కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు నెక్స్ట్ వాల్యూ ఏంటి 2 ఫ్రమ్ ఆల్ నంబర్స్ ఓకే 2 నాట్ ఇన్ దిస్ టేబులా కాదు కదా సో 2 కూడా ప్రింట్ అవ్వదు ఇప్పుడు 3 చూడండి 3 నాట్ ఇన్ దిస్ ఎంటైర్ టేబుల్ 1 2 4 6 7 8 విచ్ ఇస్ ట్రూ కదా 3 నాట్ ఇన్ దిస్ టేబుల్ 3 నాట్ ఇన్ దిస్ ఎంటైర్ టేబుల్ విచ్ ఇస్ ట్రూ సో అక్కడ వాల్యూ ఏంటి ఎన్ ఆ ఎన్ వాల్యూ కరెంట్ వాల్యూ ఎక్కడ ఉంది 3 దగ్గర ఉంది సో నీ అవుట్పుట్ ఏం ప్రింట్ అవుద్ది 3 లావణ్య యువర్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్ యువర్ ఏబుల్ టు క్యాచ్ ద పాయింట్ అర్థమవుతుందా నిషర్ నీకు అర్థమవుతుందా నెక్స్ట్ ఏం వస్తుంది నిషర్ నెక్స్ట్ వాల్యూ ఏంటి కరెంట్ రో 4 నాట్ ఇన్ దిస్ ఎంటైర్ టేబుల్ నో ఉంది అన్న ఉంది సో ఈ ఎన్ వాల్యూ ప్రింట్ అవుతుంది అక్కడ ప్రింట్ అవ్వదు లేదు అవ్వదు నెక్స్ట్ వాల్యూ ఉంది 5 నాట్ ఇన్ దిస్ ఎంటైర్ టేబుల్ ఇట్ విల్ ప్రింట్ ఇట్ ఈస్ ట్రూ సో ఇట్ విల్ ప్రింట్ నెక్స్ట్ 6 నాట్ ఇన్ దిస్ టేబుల్ కరెక్టా రాంగా కరెక్ట్ అండి ఇట్ విల్ ప్రింట్ తర్వాత ఏముంది 7 ఏమవుద్ది ఇట్స్ రాంగ్ అన్న ప్రింట్ అవ్వదు ఉంది ప్రింట్ అవ్వదు ఓకే నెక్స్ట్ 8 కూడా ఉంది ప్రింట్ అవ్వదు ఓకే సో యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్ రైట్ ఇది ఓకేనా అందరికి ప్రవళిక నీకు అర్థమైందా లేదా సిరి
సిరి తనుజ రెడ్డి రెడ్డి తనుజ రెడ్డి సార్ అర్థమైంది సార్. డౌట్ ఏమైనా ఉందా ఇందులో? లేదు సార్. సో ఎలా రాయాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చిందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ మీరు రాయాల్సింది విత్ క్లాస్, ఓకే, ఓపెన్ క్లోజ్, మధ్యలో రాయాల్సింది యూనియన్ ఆల్, ఓకే. ఇక్కడ మీరు రాయాల్సింది బేస్ క్వెరీ, ఓకే, బేస్ క్వెరీ. ఇక్కడ మీరు రాయాల్సింది రికర్సివ్ క్వెరీ, ఓకే. బయట రాయాల్సింది మెయిన్ క్వెరీ, ఓకే. ఇక్కడ రాయాల్సింది సిటీ నేమ్, రికర్సివ్ సిటీ నేమ్. లోపల రాయాల్సింది ఆ పారామీటర్, ఎన్ అయితే ఎన్, ఏదైతే అది, యాజ్ క్లాస్. బేస్ క్వెరీలో మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ వాల్యూ సెలెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి స్టార్ట్ అయితే ప్రింటింగ్ అయినప్పుడు 1 రాసుకోండి. లేదు టేబుల్లో ఉన్న మినిమం వాల్యూ రాయాలనుకున్నప్పుడు మినిమం వాల్యూ రాసుకుంటారు, మినిమం ఆఫ్ ఎన్, ఆ కాలం నేమ్ ఏదైతే ఉందో అది ఫ్రమ్ టేబుల్, ఓకే. యూనియన్ ఆల్ తర్వాత సెలెక్ట్ n+1 ఫ్రమ్, ఇక్కడ ఏం రాయాలంటే ఈ సిటీ నేమ్ ఏదైతే ఉందో ఆ సిటీ నేమ్ రాయాలి, ఓకే. రాసిన తర్వాత ఏం రాయాలి, వేర్ క్లాస్, టెర్మినేషన్ కండిషన్ రాయాలి. ఇక్కడ టెర్మినేషన్ కండిషన్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, టెర్మినేషన్ కండిషన్, ఓకే. ఇక్కడ టెర్మినేషన్ వేర్ క్లాస్ కండిషన్, టెర్మినేషన్ కండిషన్ రాస్తే ఆ మొత్తం సిటీ లోపల అది ఎండ్ అవుతుంది. మీ మెయిన్ క్వరీ లోపల ఆ సిటీతో కంపేర్ చేసి నాట్ ఇన్ రాసుకుంటారో, ఇన్ రాసుకుంటారో, ఏం రాసుకుంటారో అది ఎక్కడ రాసుకుని ఈ ఫైనల్ అవుట్పుట్ ప్రింట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద లాజిక్, ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్ లో. క్లియర్ ఇది? ఇది క్లియరా? ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే నిషర్, యూ వాంట్ ఎగ్జిక్యూట్? నో తనుజ, సారీ. మొబైల్లో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. హూ వాంట్స్ టు ఎగ్జిక్యూట్? చార్మి, మొబైల్. గౌతమి, యూ వాంట్ ఎగ్జిక్యూట్? మొబైల్, వెరీ గుడ్, నైస్. పోయినా మొబైల్. సౌమ్య మొబైల్. చేస్తా అన్నయ్య. చేస్తావా? చెయ్యి. షేర్ యువర్ స్క్రీన్. సౌమ్య, నీకు ఆల్రెడీ క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ నేను ఆల్రెడీ ఇచ్చేసా మిస్సింగ్ వాల్యూస్ కి. ఒకసారి గ్రూప్ చూడు. ఆల్రెడీ ఇచ్చాను, గ్రూప్ ఓపెన్ చేసావా? గ్రూప్ మీదకెళ్ళు. షీట్ ప్రిపేర్ చేద్దాం కానీ మర్చిపోయాను. సరే, రేపు చేస్తాను నీట్గా, షీట్లు అవన్నీ పెడతానులే. క్రియేట్ టేబుల్ నెంబర్స్ అది ఉందా, అది కాపీ పేస్ట్ చేయి. ఓకే, ఇన్సర్ట్. కిందది కూడా చెయ్యాలా? కింద తర్వాత చేద్దులే, ఇప్పుడు చేయి. ఈ రెండు చేసావు కదా, ఇప్పుడు క్వెరీ రాయి. ఎలా రాస్తాం క్వెరీ? విత్ క్లాస్ ఏదో ఒకటి, ఆల్ నంబర్స్, ఏదో ఒకటి, ఆల్ నమ్ ఆఫ్ ఎన్ as, okay, braces open, first union all, right,
ఎంటర్, ఆ బ్రాకెట్ తర్వాత ఎంటర్, ఈ బ్రాకెట్ తర్వాత ఎంటర్ కొట్టు. యూనియన్ వాళ్ళకి ముందు బేస్ క్వెరీ రాయాలి. సో ఎంటర్, సెలెక్ట్, ఆ లైన్ తర్వాత కూడా ఎంటర్ కొట్టు. 20 లైన్ తర్వాత కూడా ఎంటర్ కొట్టు. 20 లైన్ తర్వాత కూడా ఎంటర్ కొట్టు. Select minimum of num from numbers. So this will print you minimum number, which is 1. Okay. Now you have to keep on recursing starting from 1. So what you will write, select n plus 1 from CT name. Select n plus 1. Select n plus 1 from CT name and all nums. All nums. ఇప్పుడు టర్మినేషన్ కండిషన్ ఎక్కడ ఆగాలి? ఈ మాక్సిమం నెంబర్ దగ్గర ఆగాలి. సో వేర్ క్లాస్ n లెస్ దాన్ మ్యాక్స్ నెంబర్ ఏ టేబుల్లో ఉంది? నంబర్స్ డేటా అనే టేబుల్లో ఉంది. సో సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ నమ్ ఫ్రమ్ నంబర్స్ డేటా. ఆ పైన ఉన్న టేబుల్లో కూడా నెంబర్స్ డేటా కదా, 21 టేబుల్ నేమ్. ఓకే, సెలెక్ట్ నంబర్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ నంబర్స్ డేటా. టేబుల్ నేమ్ ఏంటి? నంబర్సా? వెయిట్, టేబుల్ నేమ్ ఏంటి? వాట్ ఐ గేవ్ టేబుల్ నంబర్స్ డేటా. టేబుల్ నేమ్ నంబర్స్ డేటా రా. టేబుల్ నేమ్ నంబర్స్ డేటా, నంబర్స్ అండర్ స్కోర్ డేటా. ఇక్కడ కూడా నంబర్స్ అండర్ స్కోర్ డేటా. వేరే క్లాస్ లో కూడా లోపలిది నంబర్స్ అండర్ డేటా. ఓకే, ఇప్పుడు బయట మెయిన్ క్వరీలు ఏం రాయాలి? ఇది అవుతాయి కదా సిటీలో ఆల్ నెంబర్స్ ఉంటాయి. ఆల్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ స్టిల్ మిన్ నెంబర్ నుంచి మ్యాక్సిమం నెంబర్ వరకు ఏవైతే ఉన్నాయో అవి ఏవి మిస్ అవ్వకుండా అన్ని ఉంటాయి అందులో. ఓకే, సో వాట్ యు విల్ రైట్ ఇన్ యువర్ మెయిన్ క్వెరీ నౌ? సెలెక్ట్ n. Okay, select n as your missing number, missing underscore num from find CT ఏంటి? all nums, all nums. CT నేమ్ ఏముందో అదే రాయాలి. from all nums where your that n value not in ఏ టేబుల్లో ఉందో, ఏ టేబుల్ కంపేర్ చేయాలి నువ్వు? నీ ఇన్పుట్ టేబుల్ ఏంటి? నంబర్స్ డేటా. సెలెక్ట్ నమ్ ఫ్రమ్ నంబర్స్ డేటా. ఆర్డర్ బై n, అసెండింగ్ ఆర్డర్. ASC రాకపోయినా ఒకటే, అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇట్ విల్ గివ్ యూ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయ మొత్తం 18th లైన్ నుంచి 22 పట్టుకొని మొత్తం కంట్రోల్ ఎంటర్. వచ్చిందా లేదా? మిస్సింగ్ నెంబర్స్ ఏంటంటే 3, 5, 6. పైన టేబుల్లో 1, 2, 4, 7, 8 ఉన్నాయి. మిస్సింగ్ నెంబర్స్ 3, 5, 6. ఇది క్లియరా? ఇది ఓకేనా? Yes, is this clear? Yes or no? Hello? 1, 2, 3 mic testing. Yes or no? Yes, sir. ఓన్లీ ఒకడే ఉన్నాడా క్లాస్ లో? ఎస్ ఒకటే వినబడింది నాకు. ఎస్ అన్నయ్య. గౌతమి, నిషా, మీకు
గౌతమి నిషర్ మీకు అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది. మరేం మాట్లాడట్లేదు? బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందని. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందా? నువ్వు అన్నది కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ కావాలా నీకు? మిగతా వాళ్ళకి 23 మెంబర్స్ ఉన్నారు క్లాస్ లో. సూర్య నీకు అర్థమైందా? సూర్య, ప్రవళిక, లావణ్య, క్లియర్ రైట్? చార్మి, వాట్ అబౌట్ యూ చార్మి? అలేఖ్య అర్థమైంది అలేఖ్య నీకు? అభి, వాట్ అబౌట్ యూ? కెన్ ఐ గో అహెడ్ విత్ ద నెక్స్ట్ వన్? కెన్ ఐ గో అహెడ్? Okay. I'm going to the board. I'm going to my board. Is my screen visible? Is my screen visible now? Is it visible? కనబడుతుందా స్క్రీన్? Okay, one second. Okay. ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నవి ఏంటంటే యూ లెర్న్డ్ అబౌట్ recursive CTE, how to write a recursive CTE, how the syntax is basically, and what is the most important interview questions you will be facing on recursive CTEs. Okay. So recursive CTEs లో ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఈ మోడల్లోనే ఉన్నాయి. ఓకే. 4th క్వశ్చన్ వచ్చేసి హైరార్కీ బేస్డ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో యూజువల్ గా హైరార్కీ ఎట్లా ఉంటది? ఒక సిఇఓ ఉంటాడు. సిఇఓ అండర్ లో ఒక 2 మేనేజర్లు, ఒక్కొక్క మేనేజర్ అండర్ లో ఇంకొక 3-4 ఎంప్లాయీస్, ఇంకో మేనేజర్ అండర్ లో ఇంకో 4-5 ఎంప్లాయీస్. రైట్. సో అలానే కదా యూజువల్ గా ఉండేది. యూజువల్ గా ఎలా ఉంటదిరా? యూజువల్ గా హైరార్కీ సిఇఓ అండర్ లో బోర్డు మెంబర్స్ అండర్ లో మేనేజర్స్ అండర్ లో ఎంప్లాయీస్. ఓకే. ఎంప్లాయీస్ అండర్స్ లో సీనియర్ ఎంప్లాయీ అండర్ లో జూనియర్స్ అండర్ ఎంప్లాయీస్ లో ట్రైనీస్ అండర్ ఎంప్లాయీస్ లో ఇంటర్న్స్ ఉంటారు యూజువల్ గా. ఓకే. సో సెకండ్ ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే రికర్సివ్ సిటీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ యూస్ కేస్ హైరార్కీ మేనేజ్మెంట్. ఓకే. హైరార్కీ మేనేజ్మెంట్. ఓకే. ఇది కూడా 5 స్టార్. ఓకే. దీనికి నేను ఆల్రెడీ టేబుల్స్ ఇచ్చాను గ్రూప్ లో. లెట్ మీ చెక్ వన్స్ ఫ్రమ్ మై మొబైల్.
సో ఇందులో మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, అవి ఏంటి అంటే ఫస్ట్ది యూ నీడ్ టు అండర్స్టాండ్ కీవర్డ్స్. Start with. Okay, start with. So start with basically represents, okay, root node. Okay, use cases నేను చెప్తాను, కంగారు పడద్దు. Okay, second one is connect by prior. Connect by prior. Your first table primary key is equal to second table foreign key. Okay, for example, you can tell employee ID is equal to manager ID. I will tell you. Just ఒకటి పక్కన పెట్టండి అన్నమాట. Okay, connect by prior. Connect by prior. Okay, this will basically represents parent to child అన్నమాట. Okay, parent to child hierarchy, parent to child. Okay, next third ఏంటంటే need to understand the keyword called level. అంటే ఏంటంటే బేసికల్ గా దిస్ రిప్రజెంట్స్ హైరార్కీ డెప్త్. ఆ డెప్త్ అంటే CEO అండర్ లో బోర్డు మెంబర్స్ అండర్ లో మేనేజర్స్ అండర్ లో సీనియర్ ఎంప్లాయీస్ అండర్ లో జూనియర్ ఎంప్లాయీ లో ట్రైనర్స్ అండర్ లో ఇంటర్న్స్. అలాగా లెవెల్స్ రిప్రజెంట్ చేస్తుంది. డెప్త్ ని రిప్రజెంట్ చేసేది. ఓకే, సో డెప్త్ ఇన్ హైరార్కీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఓకే sys connect sys underscore connect underscore okay by underscore path. sys underscore connect underscore by underscore path. ఇదేంటంటే ఫుల్ పాత్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫుల్ సైకిల్ మొత్తం పైనుంచి కింద వరకు వర్క్స్ లో మీరు లైఫ్ సైకిల్ డయాగ్రామ్ వేసినప్పుడు ఆరో మార్క్ బటర్ఫ్లైస్ కి గుర్తుందా, బయాలజీలో ఇలా వేస్తారు. వామ్ నుంచి క్యాటర్పిల్లర్ నుంచి ఇలా వచ్చి లాస్ట్ బటర్ఫ్లై అని చెప్పి లైఫ్ సైకిల్ ఎలాగో ఫుల్ పాత్ లైఫ్ సైకిల్ అనమాట ఇది. సిస్ కనెక్ట్ బై పాత్. ఓకే, సో అది ఫోర్త్ది. ఓకే, ఫిఫ్త్ది ఏంటంటే కనెక్ట్ బై రూట్. కనెక్ట్ అండర్స్కోర్ బై రూట్. ఓకే, సో ఇదేంటంటే మీరు ఏ లెవెల్ నుంచి రూట్ కన్సిడర్ చేస్తారో ఆ లెవెల్ నుంచి తీసుకుంటది. ఓకే, టాప్ లెవెల్ వాల్యూ నుంచి తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను CEO నుంచి అడిగాను అనుకో, టాప్ లెవెల్ నుంచి కనెక్షన్. CEO నుంచి బోర్డు మెంబర్స్ అంటారు, బోర్డు మెంబర్ నుంచి సీనియర్ మేనేజర్ నుంచి జూనియర్ నుంచి నార్మల్ ఎంప్లాయీస్ నుంచి ట్రైనర్స్ నుంచి ఇంటర్న్స్. ఎప్పుడు నేను ఆ రూట్ అనేది CEO అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రూట్ మేనేజర్ అన్నాను అనుకో, సో రూట్ మేనేజర్ అన్నప్పుడు మేనేజర్ నుంచి చెప్పాలి. పైన CEO నుంచి మేనేజర్ కొన్ని వాటిని లేపేయడమే మధ్యలో. ఓకే, అలా కాదు నేను జూనియర్ అన్నాను అనుకో, జూనియర్ నుంచి కిందకి రూట్ చెప్పాలి. నేను రూట్ అనేది ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తున్నానో అక్కడ నుంచి కిందకి హైరార్కీ మరి మాట్లాడాలి. సో అది కనెక్ట్ బై రూట్. ఓకే, సో టాప్ లెవెల్ అప్రోచ్, పై నుంచి కిందకి, టాప్ నుంచి కిందకి వస్తుంది ఇది. ఓకే, టాప్ లెవెల్. సో ఈ 5 ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఆర్ టాపిక్స్ అనేవి రికర్సివ్ సిటీలో హైరార్కీ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ లో వస్తుంది బేసికల్ గా. ఓకే, హైరార్కీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ లో వస్తుంది. యూజువల్ గా రీటైల్ ఇండస్ట్రీలో ఇవి చాలా తక్కువ యూజ్ చేస్తాము. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ working for analytics on HR department or employees department, for example
మిమ్మల్ని ఇంటర్నల్ గా మన స్టాఫ్ డీటెయిల్స్ హైరార్కీతోని మీరు అనాలిసిస్ చేయండి అని అన్నారు అనుకో, అలాంటి టైంలో ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేయాలి. స్టార్ట్ విత్, కనెక్ట్ బై ప్రేయర్, లెవెల్, సిస్ కనెక్ట్ బై పాత్, కనెక్ట్ బై రూట్ ఇవి యూజ్ చేయాలి. ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేస్తారు చూడండి. సో ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేస్తారంటే, నేను ఆల్రెడీ క్వైరీస్ ఇచ్చాను యాక్చువల్ గా. ఓకే, నేను ఇప్పుడు అంత లెవెల్లో డీప్ గా ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ చెక్ వాట్సాప్ వన్స్. Check WhatsApp once. ఓకే. సో నేను ఇచ్చిన డేటా ఏంటి అంటే, ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్లో డేటా ఎలా ఉందంటే ఏమి ఇచ్చాను, ఎంప్లాయీ ఐడి ఇచ్చాను, ఓకే, ఎంప్లాయీ నేమ్ ఇచ్చాను, మేనేజర్ ఐడి ఇచ్చాను. ఓకే, సో వాల్యూస్ ఏమున్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చాను. 10 వాల్యూస్ ఇచ్చాను. సో ఫస్ట్ వాల్యూ ఎవరు, ఫస్ట్ వాల్యూ సిఇఓ ఇచ్చాను. ఓకే, తర్వాత మేనేజర్ ఏ ఇచ్చాను. ఓకే, తర్వాత మేనేజర్ బి ఇచ్చాను. తర్వాత టీమ్ లీడ్ ఇచ్చాను, టీమ్ లీడ్ A1 ఇచ్చాను. తర్వాత టీమ్ లీడ్ A2 ఇచ్చాను. తర్వాత టీమ్ లీడ్ B1 ఇచ్చాను. తర్వాత టీమ్ లీడ్ ఎంప్లాయీ A1 2 ఓకే, A1 1 ఎంప్లాయీ A1 1, A1 2 తర్వాత ఎంప్లాయీ A1 2, తర్వాత A2 1 ఎంప్లాయీ A2 1, తర్వాత B1 1. ఎంప్లాయీ B1 1. ఓకే, సో ఇక్కడే నంబర్స్ ఇచ్చాను. ఫస్ట్ సిఇఓకి ఎవరు మేనేజర్లు ఉంటారు పైన, మేనేజర్ ఏకి మేనేజర్ బికి ఎవడు 1, టీమ్ లీడ్ A1 కి టీమ్ లీడ్ A2 కి ఎవరు మేనేజర్ ఏ. ఓకే, నెక్స్ట్ టీమ్ లీడ్ B1 కి టీమ్ లీడ్ B1 కి ఎవడు, టీమ్ లీడ్ B1 కి 3, టీమ్ లీడ్ A1 కి ఎంప్లాయీ A1 1 కి ఎంప్లాయీ A1 2 కి టీమ్ లీడ్ A1 అనేవాడు మేనేజర్ 4. ఈ రెండు కరెక్టా. నెక్స్ట్ ఏం ఇచ్చాను, ఇది 5 ఇది 6 ఇచ్చాను. గైస్ am I audible? ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతుంది? audible అవుతుంది అదే. సో ఇది మీ డేటా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హైరార్కీ రాయాలి అనుకోండి, యూజువల్గా నేను ఎలా రాస్తాను హైరార్కీ, సిఇఓ అండర్లో ఎవరున్నారు, సిఇఓ అండర్లో ఎవరున్నారు, మేనేజర్ ఏ ఉన్నాడు, మేనేజర్ బి ఉన్నాడు. ఎందుకు, సిఇఓ నెంబర్ ఎంత 1 కదా, సిఇఓ ఎంప్లాయీ ఐడి ఎంత 1. సిఇఓకి ఎవడైనా ఉన్నాడా పైన టాప్ లో, ఎవడు లేడు, కరెక్ట్ కదా. సో ఈ మేనేజర్ ఐడి, వీడి ఐడి యాక్చువల్ గా 2, వీడి ఐడి యాక్చువల్ గా 3, కానీ వీడు ఎవరు అండర్లో ఉన్నాడు, 1 అండర్లో ఉన్నాడు, 1 అండర్లో ఉన్నాడు, విచ్ ఇస్ అండర్ సిఇఓ. హియర్ యూ కెన్ సి. ఓకే, హియర్ యూ కెన్ సి. ఓకే, నెక్స్ట్ చూడండి, మేనేజర్ ఏ అండర్లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, 2. ఈ 2 అండర్లో ఎవడెవడు వర్క్ చేస్తున్నాడు, టీమ్ లీడ్ A1, టీమ్ లీడ్ A2. సో వీడి స్ట్రక్చర్ ఎలా వస్తుంది, టీమ్ లీడ్ A1, టీమ్ లీడ్ A2. ఓకే, సో వీళ్ళ నెంబర్స్, వీళ్ళు ఎవరు అండర్లో వర్క్ చేస్తున్నారు, 2. ఎందుకంటే ఇదే కదా 2 నెంబరు, రైట్. సో వీళ్ళ ఐడీస్ ఎంత అంటే, వీళ్ళ ఐడీస్ ఒకటిది 4, ఒకటిది 5, కానీ వీళ్ళు ఎవరు అండర్లో వర్క్ చేస్తున్నారంటే 2. కరెక్టా. నెక్స్ట్ చూడండి,
నెక్స్ట్ 3 అండర్లో ఎవడున్నాడు? ఒకడే ఉన్నాడు. ఎవడాడు? టీమ్ లీడ్ B1. B1. వీడి ఐడి వచ్చేసి 6, కానీ వీడు ఎవడ అండర్లో వర్క్ చేస్తున్నాడు? 3 అండర్లో వర్క్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు 4 అండర్లో ఎవడున్నాడు? 4 ఎవడు ఇక్కడ? ఈడు 4. ఈడు అండర్లో ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. ఈ అండర్లో ఎవరున్నారు? ఎంప్లాయ్ A1 ఒకడు, ఎంప్లాయ్ A1 1 ఒకడు, ఎంప్లాయ్ A1 2 ఒకడు. కరెక్టా? వీడి అండర్లో ఎవడున్నాడు? వీడి అండర్లో ఒకడు ఉన్నాడు. A2 1 ఒకడు ఉన్నాడు. వీడి అండర్లో 6 అండర్లో ఎవడున్నాడు? ఒకడే ఉన్నాడు. ఎంప్లాయ్ B1 1 అన్నాను. ఓకే, సో దిస్ విల్ బి యువర్ రూట్ నోడ్. This one will be your root node, and rest all these are leaf nodes. కనెక్ట్ అర్థమైందా? ఇది మీకు అర్థమైందా? ఈ స్ట్రక్చర్, ఈ హైరార్కీ డయాగ్రామ్ అర్థమైంది ఇంతకి? డేటా బట్టి గౌతమి, నిషార్ మీ ఇద్దరికి అర్థమైందా లేదు ఇంతకి? యా అన్న అర్థమైంది. అర్థమైందా? సో ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసామో, స్టార్ట్ విత్ కనెక్ట్ బై ప్లేయర్, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కాలం కి లింక్అప్ చేయాలి మనం. ఈ కాలం కి లింక్అప్ చేయాలి. ఎంప్లాయ్ ఐడికి మేనేజర్ ఐడికి లింక్అప్ చేస్తేనే హైరార్కీ అనేది మనం ఎవరు ఏంటనేది కనిపెట్టగలుగుతున్నాం. అంతేనా? చూడండి, ఈ లోపల 1 ఉంది. ఈ 1లు ఈలే కాబట్టి ఇదేంటి? ఈ 1 అనేది ఎంప్లాయ్ ఐడి. ఇక్కడ మేనేజర్ ఐడి లోపల ఉన్న ఈ 1లు ఏవైతే ఉన్నాయో ఇది ఈ రెండింటికి లింక్అప్ చేస్తేనే కదా ఈ ఎంప్లాయ్ ఐడి ఈ మేనేజర్ ఐడిలో ఉన్న 1కి లింక్అప్ చేస్తేనే కదా ఈ మేనేజర్ ఏబి అనేది సిఇఓకి వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? గైస్ అర్థమైందా? నేను అంటుంది ఏంటి అంటే, ఈ ఎంప్లాయ్ ఐడి అనేది ఇదే టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడి లోపల ఉన్న వాల్యూస్ కి లింక్అప్ అవ్వాలి. ఈ 1 అనేది ఈ మేనేజర్ ఐడిలో ఉన్న 1కి లింక్అప్ అయితేనే కదా ఆ సిఇఓ ఎంప్లాయ్ నేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్ లో 1 మేనేజర్ ఐడి ఎవడున్నాడో వాళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారని దాని మీనింగ్. అవునా కాదా? అర్థమైందా గైస్? ఎస్ ఆర్ నో? సే సంథింగ్. అర్థమైందండి. సో దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు క్వైరీ ఎలా రాయాలి అంటే, ఇప్పుడు ఎవరి హైరార్కీ ఎవరిలో ఎవరున్నారో చెప్పడానికి, ఫర్ ఎగ్జాంపుల్ C1 నుంచి ఇదే డయాగ్రామెటిక్ లెవెల్లో మీకు ఇలా ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకో. సో మీరు ఎలా రాస్తారంటే క్వైరీని చూడండి. మీరు క్వైరీని ఎలా రాయాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఓకే, లెవెల్ అనే కీవర్డ్ రాయాలి. ఓకే, లెవెల్ కీవర్డ్ ఎందుకు రాస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను. లెవెల్ కాన్సెప్ట్ దేనికి? లెవెల్ అనేది మీ హైరార్కీ డెప్త్ ని రిప్రజెంట్ చేయడానికి రాయాలి. సో లెవెల్ అనే కీవర్డ్ రిప్రజెంట్స్ యువర్ డెప్త్ ఇన్ హైరార్కీ. సో మీరు రాసేది ఏంటి? ఫస్ట్ సెలెక్ట్ లెవెల్ కామా, తర్వాత ఏం రాస్తారు? ఎంప్లాయ్ ఐడి రాయండి. తర్వాత ఏ కాలం ఉంది? ఎంప్లాయ్ నేమ్ ఉంది. ఎంప్లాయ్ నేమ్ రాయండి. తర్వాత ఏ కాలం ఉంది? మేనేజర్ ఐడి ఉంది. మేనేజర్ ఐడి రాయండి. ఓకే ఓకే, రాసిన తర్వాత ఇదంతా ఏ టేబుల్ నుంచి? ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి రాస్తున్నారు. సో ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి? సిఇఓ నుంచి స్టార్ట్ అవ్వాలి. సిఇఓ తాలూకా మేనేజర్ ఐడి కాలం మీరు పిక్ చేసుకోవాలి. మేనేజర్ ఐడి కాలం మీరు పిక్ చేసుకోవాలి. మేనేజర్ ఐడి ఏముంది? స్టార్టింగ్ సిఇఓది నల్ ఉంది కదా. సో you have to write okay, you have to write start with manager ID is null. ఓకే, is null. C1 స్టార్ట్ అవుతుంది మీనింగ్. ఇప్పుడు ఏం చేయాలి? కింద వరకు కనెక్ట్ చేయాలి మొత్తం. ఓకే, సో కింద వరకు కనెక్ట్ చేయాలి కాబట్టి యూ హ్యావ్ టు రైట్ కనెక్ట్ బై క్లాస్. కనెక్ట్ బై ఓకే ప్రయర్ అంటే దాని ముందుది. ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ ముందు దాంతో కనెక్ట్ అవుతా రాయాలి కాబట్టి కనెక్ట్ బై ప్రయర్ అని రాయాలి. ఓకే, నేను ఆల్రెడీ మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పా. ఏంటని చెప్పాను? కనెక్ట్ బై ప్రయర్ అంటే ఏంటి? కనెక్ట్ బై ప్రయర్ ఎంప్లాయ్ ఐడి అనేది మేనేజర్ ఐడితో లింక్అప్ చేయాలి. సో అక్కడ మీరు అలా రాయాల్సింది అదే. ఆ టేబుల్లో నా టేబుల్లో ఏంటి? ఎంప్లాయ్ ఐడిను మేనేజర్ ఐడికి లింక్అప్ చేయాలి. ఈ ఐడీలు రెండు లింక్అప్ అవ్వాలి. సో మీ క్వెరీ ఇలా రాస్తే మీకు డయాగ్రమాటిక్ లెవెల్లో నేను ఏదైతే చెప్పానో
ఇట్ విల్ స్టార్ట్ ప్రింటింగ్ దట్ హైరార్కీ. సో అందుకే నేను కీవర్డ్స్ లో లెవెల్ చెప్పాను, నెంబర్ 1. తర్వాత స్టార్ట్ విత్ చెప్పాను, సెకండ్ది కనెక్ట్ బై ప్రేయర్ చెప్పాను, థర్డ్ది. ఓకే, ఇంకేమున్నాయి కాన్సెప్ట్స్? లెవెల్ ఒకటి, కనెక్ట్ బై ప్రేయర్ ఒకటి, స్టార్ట్ విత్ ఒకటి. ఈ 3 ప్రస్తుతానికి డిస్కస్ చేస్తున్నాం. ఈ 2 తర్వాత డిస్కస్ చేస్తాను. ఈ 2 చాలా సింపులే. ఈ 1, 2, 3 అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఒక్క స్టేట్మెంట్ ఎవరో ఒకరు ఎగ్జిక్యూట్ చేయండి, జస్ట్ మీకు అర్థం అవుతుంది. ఎలా అంటే ఆల్రెడీ నేను క్రియేట్ అండ్ ఇన్సర్ట్ ఇచ్చాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి ఎవరో ఒకరు. అన్నయ్య కనిపిస్తుంది కదా. ఎగ్జిక్యూట్ చేయాలా వాట్సాప్ లోది చెప్తారా? అన్నయ్య చెప్పు. ఎగ్జిక్యూట్ చేయాలా వాట్సాప్ లోది లేదా నువ్వు చెప్తావా? చేసే వాట్సాప్ లో ఎగ్జిక్యూట్. ఫస్ట్ క్రియేట్ అండ్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ చేసావా? చేస్తాను. చేస్తావేంటి? ఏది హైరార్కీ మేనేజ్మెంట్ చేసావేంటి? చేస్తాను అన్నయ్య. క్రియేట్ అండ్ ఇన్సర్ట్ చేస్తాను. చేసావా? ఓకే, ఇప్పుడు క్వెరీ రాయి. ఇది స్క్రీన్ పెద్ద చేయి, ఆ పక్కన నాకు అవసరం లేదు. స్క్రీన్ పెద్ద చేయి, మ్యాక్సిమైజ్ చేయది. రానిది. ఇది ఓకేలే, టేబుల్లో ఏముందో చెక్ చేస్తున్నాం, ఇది ఓకే ఫైన్. నాకు ఇప్పుడు హైరార్కీ లెవెల్ 1 నుంచి ప్రింట్ అవుతుంది, రాయాలి కదా. సో సెలెక్ట్ లెవెల్ కామా ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేమ్ కామా మేనేజర్ ఐడి కామా స్టార్ట్ విత్ సెలెక్ట్ లెవెల్ కామా ఎంప్లాయీ ఐడి కామా రాయ్. అక్కడ కాలం నేమ్స్ కింద డిస్ప్లే అవుతున్నాయి అక్కడ చూడు, ఎంప్లాయీ నేమ్ మేనేజర్ ఐడి. స్టార్ అని రాయకూడదా? స్టార్ అని రాయకూడదు అన్నయ్య. అవునా, నైట్ షిఫ్ట్ బస్ లో చేస్తాడు నైట్ షిఫ్ట్ నెక్స్ట్ వీక్. ఫైన్ బ్రో. ఓకే బ్రో, బాయ్. నువ్వు రేపు జంపా? సరే, రూమ్ ఖాళీ అయితే నేను హైదరాబాద్ వెళ్తే వెళ్ళచ్చు. రేపు ఇంటర్వ్యూ రిజల్ట్ బట్టి తెలుస్తుంది. లేకపోతే ఈ వీక్ ఏదో ఒకటి అయిపోయింది అనుకో, నెక్స్ట్ వీక్ సర్జరీ బెంగళూరులో ఉండాలి లేదా డిసైడ్ అయిపోతుంది సండే లోపు. హైదరాబాద్ నేను చూద్దాం. హైదరాబాద్ రేపు ఫైనల్ రౌండ్ ఉంది డైరెక్టర్ తో, చైర్మన్ తో. చైర్మన్ ఆడు ఏమో అడుగుతాడు తెలియదు బ్రో. ఆడిది కనుక అయిపోయిందంటే సర్దేస్తాను హైదరాబాద్. ఇంకా చూద్దాం. డైరెక్టర్ బ్రో ఆడు, రత్నదీప్ ఇండియా రత్నదీప్ డైరెక్టర్ ఆడు. యాష్ అగ్రవాల్ CEO. ఆడితో మీటింగ్ అంటే చూసుకోరు. 146 స్టోర్స్ కి హైరింగ్ చేస్తున్నారు బిజినెస్ అనలిస్ట్ కి. టీమ్ లీడ్ రోల్ ఇస్తున్నారు వాళ్ళు. సో చూడాలి మరి ఏమవుతుంది. అయిపోయి 2 రౌండ్లు అయిపోయి ఆల్రెడీ. లాస్ట్ రౌండ్ పెండింగ్. ఇవాళ ఎడోబే దొబ్బినట్టే, చెప్పలేదు అది సరిగ్గా. సెకండ్ రౌండ్ పోయింది అది. రేపు ఇంకోటి ఉంది. రేపు ఇది కాబట్టి ఇంకోటి ఉంది. డెలైట్ ఉంది రేపు. ఏదో ఒకటి రాని, ఇప్పుడు వస్తే రాని. నీట్ గా నాకైతే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి శుభ్రంగా. సెలవు చేస్తుంది అలాగా చేసి అలా జిమ్, మన క్లాసులు ఇవన్నీ యాడ్ ఆన్. ఏందిరా ఇది, ఏమొచ్చింది అది? సో ఇది చూడు,
ఏ లెవెల్లో ఎవడెవడు ఉన్నాడో వస్తుంది డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్క్రోల్ కిందకి అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీమ్ లీడ్ B1 అండర్లో ఎవడున్నాడో కనుక్కోవాలనుకో, అక్కడ నువ్వు వేర్ క్లాస్ లో ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వేర్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లో టీమ్ లీడ్ A2 అని రాయి. టీమ్ లీడ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇష్టం ఏదైనా రాసుకో. ఎంప్లాయీ A1 అని రాసుకుంటావో ఏదో ఒకటి. ఎంప్లాయీ B1 ఓకే. ఏంది అది నువ్వు రాసు B1 1 ఓకే. ఎగ్జిక్యూట్ దిస్. ఆ పైన తీసే టెర్మినేషన్ కండిషన్స్ ఎప్పుడు పెట్టద్దురా, పెట్టకపోయినా వస్తుంది అవుట్పుట్. గెట్ క్లాస్ ఫ్రమ్ తర్వాత పెట్టు. ఫ్రమ్ తర్వాత స్టార్ట్ విత్ మేనేజర్ ఐడి. ఓకే లెట్స్ సీ. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే నీ ఎంప్లాయ్ B1 దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వస్తుంది, లేదా వీడు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాడు అనే డేటా వస్తుంది. మేనేజర్ ఐడి 6కి రిపోర్ట్ చేస్తున్నాడు వాడు. అర్థమవుతుందా? మేనేజర్ ఐడి 6కి రిపోర్ట్ చేస్తున్నాడు వీడు. బట్ వై 3 టైమ్స్ ఎందుకు వస్తుందంటే, ఓకే సో తీయడమే రాంగ్ చేసాం. ఓకే ఇక్కడ వేర్ క్లాస్ రాయకూడదు ఫస్ట్ థింగ్. ఓకే సో రైట్ మా పని చేద్దాం. ఇది ఎగ్జిక్యూట్ చేయ ఫస్ట్ నార్మల్ గా. ఇక్కడ ఏం చేస్తావు అంటే వేర్ క్లాస్ లో లెవెల్ రాయి. నువ్వు వేర్ క్లాస్ లో లెవెల్ ఈక్వల్ టు 1 రాయి. వేర్ క్లాస్ లో లెవెల్ ఈక్వల్ టు 1 రాస్తే, ఓకే వేర్ క్లాస్ లెవెల్ ఈక్వల్ టు 1 రాస్తే ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఎగ్జిక్యూట్ చేయది. సో నీ లెవెల్ 1 లో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారో ఆ డేటా వస్తుంది చూడు. లెవెల్ 1 లో ఉన్న వాళ్ళు ఎవరు, మేనేజర్ A మేనేజర్ B, వాళ్ళిద్దరూ మేనేజర్ 1కి రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టీమ్ లీడ్ A1 టీమ్ లీడ్ A2 వాళ్ళిద్దరు 2కి రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ CEO రావట్లేదు అని. ఏం రావట్లేదు? CEO లెవెల్ 1 అని రాస్తావు కదా, లెవెల్ 1 అని రాస్తే నీకు CEO రాదు. ఎందుకు స్క్రోల్ చేయి. లెవెల్ ఈక్వల్ టు 1. ఓకే లెవెల్ ఈక్వల్ టు 1 అంటే CEO రాదు, ఎందుకంటే అది రూట్ నోడ్ కదా. రూట్ నోడ్ కింద నుంచి నీకు లెవెల్ 1 స్టార్ట్ అవుతుంది, అందుకే నీకు CEO రావట్లే. CEO రావాలి అంటే స్టార్ట్ విత్ మేనేజర్ ఐడి ఈజ్ నల్ అంటారు. స్టార్ట్ విత్ మేనేజర్ ఐడి ఈజ్ నల్ అంటారు. స్టార్ట్ విత్ మేనేజర్ ఐడి ఈజ్ నల్. సో ఆ నల్ మేనేజర్ ఐడి నల్ ఎవడైతే ఉన్నాడో CEO వాడిది కూడా ఇప్పుడు వస్తుంది చూడు. చూడు అక్కడ వేర్ క్లాస్ లెవెల్ ఈక్వల్ 1 తీసేసాయి. 1 తీసేసాయి. ఎస్ ఎగ్జిక్యూట్ దిస్. అప్పుడు CEO అండర్ లో ఎవరన్నా ఉన్నారు. నెక్స్ట్ అంటే లెవెల్ వైజ్ వస్తుంది అది. 1 2 3 4 4 3 4 2 3 చూడు లెవెల్స్ ఎలా వచ్చినాయి. ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ట్ విత్ మేనేజర్ ఐడి నల్ కాకుండా ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయి. ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 2 అని రాయి. ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 2 అని రాయి. సో ఎంప్లాయీ ఐడి 2 అండర్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ రావాలి. ఎంప్లాయీ ఐడి మేనేజర్ ఏ అండర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ డేటా రావాలి. ఎస్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ చూడండి. మేనేజర్ ఏ అండర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం వస్తుంది చూడండి. మేనేజర్ ఏ అండర్లో 2 ఉన్నారు,
సారీ, టీమ్ లీడ్ A1 ఉన్నాడు. టీమ్ లీడ్ A1 అండర్ లో మేనేజర్ ఎంప్లాయ్ A1 1 A1 2 ఉన్నారు. వాళ్ళిద్దరు అండర్ లో టీమ్ లీడ్ A2 ఉన్నాడు, ఎంప్లాయ్ A2 1 ఉన్నాడు. ఓకే, సో ఆ ట్రీ వాడి ట్రీ వస్తుంది అక్కడ. నేను ఇందాక గీసిన స్టార్టింగ్ ఫ్రమ్ ఏ మొత్తం వస్తుంది కదా కిందకి. మేనేజర్ బి ఆల్ ట్రీ రావట్లే. నేను ఆల్రెడీ ఇందాక ట్రీ గీసాను, చూసావా? ఒక ట్రీ గీసాను, గుర్తుందా? చూడు, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడు. 3 పెడితే బికి వస్తుంది అన్నయ్య. చూడు, నేను ఏం చేస్తానంటే నేనేం చేస్తాను, ఇగో చూడు, ఇది బాగా అబ్జర్వ్ చేస్తే, నేను ఇప్పుడు నువ్వేమన్నావు, మేనేజర్ అయితే 2 అన్నావు కదా. 2 గీస్తే 2 తాలూకా ట్రీ మొత్తం వస్తుంది చూడు, ఇది వస్తుంది మొత్తం. కరెక్టా? ఇదే కదా వస్తుంది. చూడు, నేను హైలైట్ చేస్తున్నా అది. వైట్ కలర్, చూడు, వైట్ కలర్ తో హైలైట్ చేస్తున్నా. ఇది వస్తుంది, ఇదేనా వస్తుంది? చూడండి, ఇదేనా? ఈ ట్రీ వస్తుంది. ఎంప్లాయ్ ఐడి 2 పెడితే, ఎంప్లాయ్ ఐడి 3 పెడితే ఇది రావాలి. అదే వస్తుందా? 3 పెడితే అదే వస్తుందా? 3 అండర్ లో టీమ్ లీడ్ B1, B1 అండర్ లో ఎంప్లాయ్ B1 1 రావాలి. స్క్రీన్ షేర్ చేయి, అది రావాలి. ఒకవేళ నేను ఇది అడిగాను అనుకో, టీమ్ లీడ్ A2 అడిగాను అనుకో, విచ్ విల్ బి 5 అడిగితే 5 అండర్ లో ఎవరు ఉన్నారు? 5 అండర్ లో ఓన్లీ A2 1 1 ఉన్నాడు, ఆడ ఒక్కడే రావాలి. బి వచ్చింది, ఆ ట్రీ రావాలి, అది వస్తుంది. ఇప్పుడు 5 పెట్టాం అనుకో, ఎవరెవరు వస్తారు? ఓన్లీ A2 1 1 ఒక్కడే రావాలి. వచ్చిందా రాలేదా? వచ్చింది అన్నయ్య. సో ఇదే నేను కవర్ చేస్తున్నాను అనుకుంది. ఓకే, హైరార్కీ ఎవరు అండర్లో ఎవరు వర్క్ చేస్తున్నారు అని చెప్పడానికే ఈ కాన్సెప్ట్. ఓకే, ఇది కొంచెం కష్టమే, నాకు తెలిసిన కాంప్లెక్స్ టాపిక్ కానీ. ఓకే, ఇది కాకుండా దేర్ ఆర్ 2 థింగ్స్. సిస్ కనెక్ట్ బై పాత్ అని చెప్పాను కదా. సిస్ కనెక్ట్ బై పాత్ అంటే జస్ట్ ఒక యారో మార్క్ తో పాత్ చూపిస్తా ఉంటది. ఇందాక బటర్ఫ్లై డయాగ్రామ్ వేసాను, గుర్తుందా? అట్లా వస్తుంది. నేను ఆల్రెడీ క్వైరీ గ్రూప్ లో పెట్టాను రా, అది పేస్ట్ చేసి రన్ చేసేది. అది రన్ చేయి, క్వైరీ పేస్ట్ చేసి రన్ చేయి. ఇదేనా ఇది సిస్ ఒకటేనా? కనెక్ట్ బై పాత్ అదొకటే. సిస్ కనెక్ట్ బై పాత్ అంటే ఒక యారో మార్క్ రిప్రజెంటేషన్ లో వస్తుంది. చూడండి, ఎంప్లాయ్ A1 అండర్ లో పాత్ A1 కింద టీమ్ లీడ్, అంటే సిఇఓ నుంచి, అంటే డయాగ్రామ్ యాక్చువల్ గా పైనుంచి రావాలి, బట్ ఇట్స్ ఓకే, కింద నుంచి చూసుకోండి. సిఇఓ నుంచి మేనేజర్, మేనేజర్ నుంచి టీమ్ లీడ్ నుంచి ఎంప్లాయ్ A1. ఓకే, పాత్ అట్లా ఉంటది పాత్. అర్థం కాలేదు అక్కడ ఒరే, ఎంప్లాయ్ ఐడి A1-2 A1-2 disconnect by path. Okay. Employee name of software. It's employee. Where class start with employee ID ఏం రాసాను ఇక్కడ? 8. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 పెట్టు. ఫైవ్ రాస్తే 5 ఐడి ఎవరైనా, అదే నాకు అర్థమైంది ఏంటంటే 5 వాళ్ళకి ఐడి ఎవరు? టీమ్ లీడ్ A2 కదా. సో సిఇఓ లెవెల్ నుంచి ఆ ట్రీ డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఆ లీఫ్ నోట్స్ ఏవైతే అవి మాత్రం ప్రింట్ అవుతుంది. సిస్ కనెక్ట్ ఫ్రమ్ పాత్ ది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు డయాగ్రామ్ చూపిస్తాను చూడు ఒకసారి, ఆఫ్ స్క్రీన్ నేను చూపిస్తాను.
సో దాని మీనింగ్ ఏంటంటే ఇది చూడండి. ఫస్ట్ సిఇఓ. ఓకే, సిఇఓ అండర్లో ఎవరెవరు ఉన్నారు? సిఇఓ అండర్లో ఎవరెవరు ఉన్నారు? మేనేజర్ ఏ అండ్ బి. మేనేజర్ ఏ, మేనేజర్ బి. ఓకే, మేనేజర్ ఏ, మేనేజర్ బి. మేనేజర్ ఏ, మేనేజర్ బి. ఓకే, మేనేజర్ ఏ అండర్లో ఎవరెవరు ఉన్నాడు? A1 A2. A1 టీమ్ లీడ్ A1 టీమ్ లీడ్ A1, టీమ్ లీడ్ A2. టీమ్ లీడ్ A1 ఇది టీమ్ లీడ్ A2. ఓకే, టీమ్ లీడ్ A1 కింద అండర్లో ఉన్నారు ఎంప్లాయ్ A11, ఎంప్లాయ్ A12. A11 ఎంప్లాయ్ A12. ఓకే, ఎంప్లాయ్ A21, ఎంప్లాయ్ A21, ఎంప్లాయ్ బి. అంతే, ఇంకేం లేదు ఎంప్లాయ్. అక్కడ, ఇంకేం లేదన్నయ్య. మరి ఇక్కడ ఏదో ఉంటుందిరా, మిస్ అయింది. నువ్వు ఏదో మిస్ చేస్తున్నావు ఇక్కడ. ఇక్కడ ఉంది కదా, పక్కన చూస్తున్నాను. A21. ఓకే, ఎంప్లాయ్ A21 ఒకటే ఉంది. ఓకే, ఇది ఫైన్. ఓకే, మేనేజర్ బికి ఏముంది? టీమ్ లీడ్ B1, టీమ్ లీడ్. ఓకే, ఎంప్లాయ్ B11. ఎంప్లాయ్ B11. అంతేనా? అంతే అన్నయ్య, 10 మొత్తం. ఒకసారి వీళ్ళ ఐడీస్ చెప్పవా? బ్రాకెట్ లో చూస్తాను. వీళ్ళ ఎంప్లాయ్ ఐడీస్ చెప్పు. ఇది 1. ఓకే, వీళ్ళ ఎంప్లాయ్ ఐడీస్ చెప్పు. ఎంప్లాయ్ ఐడీస్ 2, 3. మేనేజర్ ఏ కి 2, మేనేజర్ బి కి 3, టీమ్ లీడ్ A1 కి 4, A2 కి 5, ఓకే, B1 కి 6, ఓకే, B1 కి 6, B1 కి 6. ఓకే, A11 కి 7, 8, 9, 10. ఇది 10. ఓకేనా? ఇది కదా. సో ఇందాకలా నువ్వు వేర్ క్లాస్ లో ఏం చేసావు? వేర్ క్లాస్ లో ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసావు. ఓకే, 5 అని రాసినప్పుడు మీ అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా? స్టార్టింగ్ ఫ్రమ్ సిఇఓ నుంచి, ఓకే, సిఇఓ నుంచి 5 వరకు ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది అక్కడ, పాత్. సో నీ అవుట్పుట్ ఎలా వస్తుంది? ఫస్ట్ బాటమ్ లో సిఇఓ వస్తుంది. ఓకే, అది ఎక్కడ వరకు అవుతుందా? ఆ పాత్ ఇది రాశాడు అనమాట. ఆరో మార్క్ సింబల్ వేసి పాత్ ఎంత వరకు ఉంది? టీమ్ లీడ్ A2 వరకు ఉంది కదా. సో 5 టీమ్ లీడ్ A2. దానిపైన ఏముంది? మేనేజర్ ఏ. మళ్ళీ దాన్ని ఆరో మార్క్ పెట్టి ఎక్కడ వరకు చెక్ చేస్తున్నావు? A2, టీమ్ లీడ్ A2 వరకు కదా. మళ్ళీ 5 టీమ్ లీడ్ A2 అని ఉంది. దాని మీద ఎవరుంది? ఇదే కదా, టీమ్ లీడ్ A2. ఓకే, దాని మీద ఆరో మార్కు, అది కూడా సేమ్ టీమ్ లీడ్ A2 వరకు చెక్ చేస్తామని ఇలా ప్రింట్ అవుతుంది అది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేర్ క్లాస్ ఎంప్లాయ్ ఐడి 6 అని రాసాం అనుకో, నీ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది. ఒకసారి చెక్ చేసి స్క్రీన్ షాట్ చేసి సిఇఓ, మేనేజర్ బి, టీమ్ లీడ్ B1, ఈ 3 అవుట్పుట్ రావాలి. ఈ 3 రోస్ రావాలి అవుట్పుట్. ఒకసారి చూడు. వచ్చింది. కనిపిస్తుందా స్క్రీన్? వచ్చిందా? ఎస్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఒకవేళ సిఇఓ నుంచి మేనేజర్ అలా పైనుంచి రావాలంటే పైనుంచి రావాలి అంటే ఆర్డర్ బై డిసెండింగ్ రాయి. ఆర్డర్ బై అసెండింగ్, ఆర్డర్ బై ఎంప్లాయ్ ఐడి రాయి.
కింద ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి అసెండింగ్ అని రాకుండా వదిలేసాను నార్మల్గా. అప్పుడు రాయ్ షూర్ ఇఫ్ దిస్ విల్ కమ్ లైక్ దట్. ఓకే, ఆర్డర్ బై రాసుకుంటే వస్తుంది కనుక డన్. ఇది కొంచెం క్రిటికలే, కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇది నాకే గుర్తుండదు 10 రోజుల తర్వాత. ఓకే, సో జాగ్రత్త, ఇది ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నాడు. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇంటర్వ్యూస్ లో మొన్న ఆన్సర్ చేయలేదు అందుకే. ఓకే, చూసుకోండి, ఇది అందుకే కాన్సెప్ట్ నేను నేర్చుకున్నాను ఇప్పుడే. ఓకే, ఇదిరా రికర్సివ్ సిటీస్ లో ది మెయిన్. ఓకే, ఈ 4 క్వశ్చన్స్, ఈ మోడల్స్ నేర్చుకోండి, సరిపోతాయి వాళ్ళకి ఇది. ఓకేనా? డన్. ఎనీ డౌట్స్? Pravalika and Lavanya, understood? సరే, డ్రాపింగ్ ఆఫ్ బేస్, డ్రాపింగ్ ఆఫ్. రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఈజీ కాబట్టి